ఓబీ టెండర్లలో ఎప్పుడు కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పద్ధతే లేదు. కానీ వీళ్ళు ఆ పద్ధతి తెచ్చినాక ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ లో మొట్టమొదటి లబ్ధిదారుడు ఎవరు, మొదటి టెండర్ ఎవరికి దక్కిందంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ సృజన్ రెడ్డికి మొదటి టెండర్ దక్కింది. అవి ఇప్పుడు నేను ఆధారాలతో సహా చూపిస్తా. ఇవి నేను ఉత్తగా మాట్లాడతలేను, ఆరోపణలు చేస్తలేను. సింగరేణికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో దరఖాస్తు పెడితే సింగరేణి ఇచ్చిన కాగితం చేతిలో పట్టుకునే మీ ముందు మాట్లాడుతున్నా ఈరోజు. అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ కాంగ్రెస్ డిసెంబర్ 2023లో వచ్చింది. అయితే ఫిబ్రవరిలో ఒక టెండర్ అయింది. కాంగ్రెస్ వచ్చినాక 2 నెలలకే. అప్పుడు సైట్ విజిట్ పెట్టలే, అది మైనస్ పోయింది. మే నెలలో, జూన్ నెలలో మొదటి టెండరు సైట్ విజిట్ సర్టిఫికేట్ తో పెడితే అది 15% ఎక్సెస్ తో టెండర్ పోయింది. అదేందో ఆ టెండర్ డాక్యుమెంట్ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తా. దానికంటే ముందు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అడిగినాం, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ తో ఎన్ని టెండర్లు అయినాయి అంటే 9 టెండర్లు అయినాయి. 9 టెండర్లు అయినాయి. మీరు ఇక్కడ చూస్తే మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగితే సింగరేణి నాకు ఇచ్చినటువంటి రిప్లై ఇక్కడ చూస్తే చూడండి, నా పేరు మీద ఉంటది, టి హరీష్ రావణ్. మనం అడిగితే ఇచ్చినటువంటిది సైట్ విజిట్ సర్టిఫికేట్ తో ఎన్ని టెండర్లు పెట్టిండ్రు అంటే 9 టెండర్లు పెట్టినామని చెప్పిండ్రు. నేను ఇక్కడ ఇంకో ప్రశ్న అడిగిన, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు సైట్ విజిట్ సర్టిఫికేట్స్ తో ఏమన్నా టెండర్లు జరిగినాయా? నిల్. ఒక్కటి కూడా బీఆర్ఎస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికేట్స్ తో టెండర్ జరగలేదు అని సింగరేణి 8 జూన్ 2026 నాడు వ్రాతపూర్వకంగా మనకిచ్చినటువంటి సమాధానం. అంటే బీఆర్ఎస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు. ఇది కాంగ్రెస్ వచ్చినాక డిసెంబర్ 2023 తర్వాత ఈ 9 టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికేట్ తో జరిగినాయి అని ఇది సింగరేణి ఇచ్చినటువంటి వ్రాతపూర్వక సమాధానం. అంటే బీఆర్ఎస్ హయాంలో మనం ఈ సంస్థ బాగుండాలి, ఈ సంస్థ నష్టాలు జరగొద్దని ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టకపోతే అన్ని -10, -15, -20 టెండర్లు పోయినాయి. సైట్ విజిట్ పెట్టంగానే +10, +20 టెండర్లు పోతా ఉన్నాయి. నెక్స్ట్, ఇది కొద్దిగా పెద్దగా చేయగలిగితే జయబాబు. ఇది మొత్తం 9 టెండర్ల వివరాలు. సైట్ విజిట్ సర్టిఫికేట్ తో వచ్చిన మొత్తం 9 టెండర్ల వివరాలు. కొంచెం చిన్నగా, ఇంకా కొంచెం చిన్నగా. రైట్. ఇందులో ఏ టెండర్ ఎప్పుడు పిలిచిండ్రు? మొదటిది RGOCP3 ఫస్ట్ లైన్ ఎప్పుడు పిలిచిండ్రు? 20 ఫిబ్రవరి 2024. ఎంత? 385 కోట్లు. ఆడ పర్సెంటేజ్ చూడండి, -22 పోయింది టెండర్. ఫిబ్రవరి 2024లో సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా టెండర్ అయితే మొదటిది -22 పోయింది. ఆ తర్వాత ఐదోది చూడండి, మనుగూరు OCP2 2025 ఐదోది 4/4/2025. కాంగ్రెస్ ఏమో 12/2023లో వస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక వెంకటేష్ కని 10/5/2025 417 కోట్లు. టెండర్ ఎవరికి వచ్చిందంటే చూడండి, అక్కడ కాంట్రాక్టర్ శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పక్కన కాంట్రాక్టర్ నేమ్ సృజన్ రెడ్డి, పర్సెంటేజ్ ఎక్సెస్ 13%. సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకపోతే మొదటిదేమో -22, సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టినాక శోధా కన్స్ట్రక్షన్స్ కు 13% ఎక్సెస్. మనుగూరు చూస్తే సుధీర్ హీరాలాల్ 10% ఎక్సెస్. ఈ రకంగా ఎక్సెస్ టెండర్లు పోయి సింగరేణికి నష్టం చేసిండ్రు. అంటే ఒక్కొక్క టెండర్ ఎక్సెస్ పోయి అడ్డగోలుగా దోచుకునే పరిస్థితి. లాస్ట్ చూడండి, మీ శ్రీరాంపూర్. నేను పేపర్లో కూడా గతంలో మాట్లాడినా. లాస్ట్ 9వది శ్రీరాంపూర్ OC2. ఇది 604 కోట్ల రూపాయల టెండర్. ఈ టెండరు వీళ్ళు రింగ్ చేసి 7 సార్లు టెండర్ ఓపెన్ చేయలే. మా జర్నలిస్టులకు కూడా తెలుసు, మా మంచిర్యాల జర్నలిస్టులు దీని మీద పరిశోధన చేయండి. 7 సార్లు
శ్రీరాంపూర్ ఓసీ టెండర్ వాయిదా వేసిపోయింది. ఎందుకు 7 సార్లు? ఇలా నువ్వు ఒక్కొక్క రోజు కూడా సింగరేణికి ముఖ్యం. 6 నెలలు టెండర్ వాయిదా వేస్తే బొగ్గు ఉత్పత్తి తగ్గదా? బొగ్గు ఉత్పత్తి తగ్గితే సింగరేణి ఆదాయం తగ్గదా? సింగరేణి ఇబ్బందికి జరగదా? అంటే ఆ రింగ్ అయితే లేదని చెప్పి 7 సార్లు టెండర్ వాయిదా వేస్తే దాన్ని బీఆర్ఎస్ బయట పెట్టింది. 7 సార్లు డేట్ ఇస్తారు, రింగ్ కాలేదని టెండర్ వాయిదా, డేట్ ఇస్తారు, రింగ్ కాలేదని టెండర్ వాయిదా. ఆనాడు బీఆర్ఎస్ గట్టిగా బయట పెట్టే దెబ్బకు ఆ టెండర్ ఓపెన్ చేస్తే ఆ టెండర్ మొన్న -10% తో పోయింది. అంటే బీఆర్ఎస్ పట్టించుకోకపోతే అది కూడా +10 +15 పోతుండే. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే అది -10 కు ఆ టెండర్ పోయినటువంటి పరిస్థితి. ఇది -12 పోయింది. బీఆర్ఎస్ బయట పెడితే -12 కు ఈ శ్రీరాంపూర్ ఓసీ టెండర్ పోయినటువంటిది. ఇకపోతే సోలార్ పవర్ టెండర్ స్కామ్. ఇప్పుడు దాకా చూసింది ఓబీ టెండర్లు. దాంట్లో ఎట్లా దోచుకున్నారు, రేవంత్ రెడ్డి బామ్మర్ది ఎట్లా దోచుకున్నారో చెప్పినా. నిన్నెక్కడో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, హరీష్ రావు టెండరే కాలే సింగరేణిలా, కాని టెండర్ కు అవినీతి అయిందంటూ అన్నాడు. నేను ఇప్పుడే ఛాలెంజ్ చేసిన, నేను సింగరేణిలో నీ బామ్మర్ది సృజన్ రెడ్డికి నువ్వు టెండర్ ఇచ్చినావా లేదా? సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతో 13% ఎక్సెస్ లో నీ బామ్మర్దికి టెండర్ వచ్చింది నిజమా కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఒకవేళ అది నిజం కాదు అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు టెండర్లు రద్దు చేయడానికి